తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం చుట్టూ ప్రస్తుతం పీక్స్లో రాజకీయం నడుస్తోంది. రబీ సీజన్ ముగుస్తున్న తరుణంలో ఐకేపీ, మార్కెట్ కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తుండడం, మండుటెండలతో పాటు అకాల వర్షాల భయాలు తోడవడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో పూర్తిగా విఫలమైందంటూ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు బీజేపీలు క్షేత్రస్థాయి యాత్రలతో అధికార పక్షాన్ని ముట్టడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంపై చాలా అగ్రెసివ్ గా స్పందిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రంలోని పలు కొనుగోలు కేంద్రాల్ని స్వయంగా సందర్శిస్తున్నారు. సిద్దిపేట పరిధిలోని కళ్యాణ్ని పరిశీలించిన హరీష్ రావు 2 రోజుల్లో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని డెడ్లైన్ విధించారు. రేవంత్ రెడ్డి సర్కార్ది మిషన్ మోడ్ కాదని, కమిషన్ మోడ్ అని విమర్శిస్తూ ఢిల్లీ ట్రిప్పులు ఆపి కేంద్రానికి లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా రైతుల సమస్యల్ని అస్త్రంగా చేసుకుని రోడ్లపైకొచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఆ పార్టీ రైతు గోసా, బీజేపీ భరోసా పేరిట 3 రోజుల బస్సు యాత్రని ప్రారంభించింది. తాండూరు, వికారాబాద్లోని కొల్కచెర్ల వంటి మార్కెట్ యార్డులను సందర్శించిన బీజేపీ నేతలు కేంద్రం నిధులు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తున్నారు. మిల్లర్లు, దళారులతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై క్వింటాల్కి 4 కిలోల తరుగు పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఉమ్మడి విపక్షాల దాడిపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతే ఘాటుగా కౌంటర్లిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని అడ్డం పెట్టుకుని కేవలం రాజకీయం చేస్తున్నాయని మండిపడుతున్నారు తెలంగాణ మంత్రులు. బీజేపీ నేతలకి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే బస్సు యాత్రలు కాదు, తెలంగాణ ధాన్యాన్ని పూర్తిగా సేకరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఢిల్లీ యాత్రలు చేయాలని సవాల్ విసురుతున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు సృష్టిస్తూ బీఆర్ఎస్ నేతలు కళ్యాల దగ్గర డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ రాజకీయ రచ్చ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రస్తుత పరిస్థితిపై వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా తాము నష్టాల్ని భరిస్తూ ధాన్యం, మక్కలు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే హమాలీ కార్మికులు అక్కడి స్థానిక అసెంబ్లీ ఎన్నికల కోసం సొంత రాష్ట్రాలకు వెళ్లడం వల్ల కొద్దిగా కార్మికుల కొరత ఏర్పడిందని, పైగా తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం వేళల్లో కొనుగోళ్లు నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు. సన్నరకానికి అదనంగా బోనస్ కూడా ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ కొనుగోళ్ల ప్రక్రియపై హైలెవెల్ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, అందులో దాదాపు 70 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేశారు. మే 23 నాటికే సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని స్పష్టం చేస్తూ రాబోయే 10 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియని క్లియర్ చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక ఆపరేషన్ను ప్రకటించారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పల ముందే రాజకీయ పార్టీల మాటల యుద్ధం సాగుతోంది. తరుగు పేరుతో జరుగుతున్న మోసాలు, లారీల కొరత, గన్నీ బ్యాగుల కొరతని ఎత్తుచూపుతూ విపక్షాలు మైలేజ్ సాధించేందుకు ప్రయత్నిస్తుంటే క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ త్వరితగతిన కొనుగోళ్లు ముగించి రైతులకు డబ్బులు జమ చేయడం ద్వారా విపక్షాల నోళ్లు మోయించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అటు రాజకీయం ఎలా ఉన్నా వర్షాలకు తమ పంట తడిసిపోకుండా త్వరగా కొనుగోళ్లు పూర్తయితే చాలని సామాన్య రైతు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాడు.